ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రోజు నుండి అమలాపురం పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు రంగం సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో సహా స్వీకరణ కార్యాలయంలోనికి 5గురికి మించి రాకూడదని, కార్యాలయం లోపలికి వాహనాలను అనుమతించబడవని, నామినేషన్ల పత్రాలను సంబంధించిన అధికారులు పరిశీలించి ధృవీకరిస్తారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ నేపథ్యంలో 18th ఏప్రిల్ మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అమలాపురంలో పార్లమెంట్ సంబంధించిన నేను, తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 8 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ROs కూడా వాళ్ళ ఆఫీసెస్లో నామినేషన్ పేపర్ రిసీవ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి నుంచి చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ వచ్చినాయి. సో ఆ సందర్భంగా అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ అంటే 25th వరకు నోటిఫికేషన్ రిసీవ్ చేస్తాము. మధ్యలో ఒక సండే వస్తుంది. సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు నామినేషన్ తీసుకోవడానికి లేదు. 25th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 3 o'clock. సో ఆ 3 PM వరకు ఎవరెవరు నామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మేము 26th రోజున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. విడ్రాల్ వచ్చేసి 29. తర్వాత విడ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసుకొని ఈవీఎం కమిషన్ చేసుకొని మన 13th మే రోజున డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అందరు కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నెంబర్స్లో వచ్చి ఈ 5 yearsలో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి 13th రోజున ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. చాలా మంది ఇక్కడ ఓటు ఉన్నాయి కానీ బయట పని చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు. దయచేసి ఇది 13th విల్ బి అ పబ్లిక్ హాలిడే. అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మీకు ఖచ్చితంగా వాళ్ళు సెలవు ఇవ్వాల్సింది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్, ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీ అందరికీ తెలుసు 4th June ఉంటుంది. అది కూడా మనం శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చేయూర్ విలేజ్, కాకరేనికోన మండల్లో అది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అది కూడా 4th మనం చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఈ మీడియా సెల్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రాడ్గా చెప్పాలంటే ఆల్ AROs, సో పార్లమెంట్ వచ్చేసి కలెక్టర్, దీనికి DO, నాకు PDI/CDS ARO, తర్వాత ఎవరు అక్కడే అసెంబ్లీకి RO ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా పార్లమెంట్కి ARO అవుతారు. సేమ్ లైన్స్లో అసెంబ్లీలో RO వచ్చేసి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్, కొన్ని చోట్ల RDOs ఉన్నారు, కొంతమంది DM సివిల్ సప్లైస్, COZP అట్లాంటి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఆ పద్ధతిలో ఆ మండల్లో ఉన్న తహసీల్దార్ ఆటోమేటిక్గా ARO అవుతారు. అది కూడా ఈ వివరాలు మీ అందరికీ ఇవ్వడం జరిగింది అండి. సో కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ డీటెయిల్స్, ఓటర్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ముఖ్యమైన మీకు ఏం చెప్పాలంటే MCC. సో MCC ఆల్రెడీ 16th మార్చ్ నుంచి అమల్లోకి వచ్చేసింది. కానీ నామినేషన్స్ వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు అందరు అభ్యర్థులు పాటించాలి. ఒకటి, మన కలెక్టరేట్ 2 వైపు 100 meters